అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో ఒక బిగినర్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిగినర్ ట్రేడింగ్ చేయడానికి ముందు ఖచ్చితంగా రెండు విషయాలను తెలుసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే ఏ కాంపోనెంట్తో ట్రేడ్ చేయాలి, అంటే ఈక్విటీయా, ఫ్యూచర్సా, ఆప్షన్సా. రెండో విషయం ఏంటంటే ఏ మెథడ్ ద్వారా ట్రేడ్ చేయాలి, ఫిక్స్డ్ క్వాంటిటీ మెథడ్ ద్వారా ట్రేడ్ చేయాలా, ఫిక్స్డ్ లాస్ మెథడ్ ద్వారా ట్రేడ్ చేయాలా. ఇక్కడ లాస్ అంటే రిస్క్. సో ఈ రెండు విషయాల గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి విషయం, ఏ కాంపోనెంట్తో ట్రేడ్ చేయాలి. బిగినర్ ఎప్పుడైనా సరే ఓన్లీ ఈక్విటీ ద్వారా మాత్రమే ట్రేడ్ చేయాలి. ఎందుకంటే బిగినర్ ఇనిషియల్ స్టేజ్లో ఖచ్చితంగా మనీ లూజ్ అవుతాడు. సో ఇక్కడ బిగినర్ టార్గెట్ ఏమి ఉండాలి అంటే ఎంత తక్కువ లాస్ తోటి ఎంత ఎక్కువ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు అనేది. సో అలా కాకుండా ఎవరో చెప్పారని చెప్పేసి ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయడం మొదలు పెడితే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాసెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బిగినర్ ఖచ్చితంగా బిగినింగ్ లో ఓన్లీ ఈక్విటీతో మాత్రమే ట్రేడ్ చేయాలి. సో ఈక్విటీలో ట్రేడ్ చేస్తూ తక్కువ లాస్ తోటి ఎక్కువ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా గెయిన్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ తో నేను ఈ వీడియో ఎండింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మన కన్క్లూజన్ ఏంటంటే బిగినర్ ఖచ్చితంగా ఈక్విటీలో మాత్రమే ట్రేడ్ చేయాలి. సో ఈక్విటీలో బిగినర్ ట్రేడ్ చేస్తూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ తర్వాత, అంటే అది 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, ఓకే, ఓవర్ ఏ పీరియడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత బిగినర్ తనకు తాను ఓన్ గా స్ట్రాటజీని డిజైన్ చేసుకోగలుగుతాడు. సో ఈ స్ట్రాటజీ తోటి రెగ్యులర్ గా ట్రేడ్ చేస్తూ తన ఎమోషన్స్ ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ గెయిన్ చేస్తాడు. వన్స్ కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ గెయిన్ చేయడం మొదలు పెడితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లోనూ కూడా ట్రేడ్ చేయవచ్చు. అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలంటే మన దగ్గర ఖచ్చితంగా సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనేది ఉండాలి. సో ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే బిగినర్ అనేవాడు ఖచ్చితంగా ఈక్విటీలో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇది మొదటి విషయం. సో రెండో విషయం చూద్దాం. ఫిక్స్డ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలా, ఫిక్స్డ్ లాస్ తో ట్రేడ్ చేయాలా. ఫిక్స్డ్ క్వాంటిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని స్టాక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, మారుతి కావచ్చు. మీరు ఏ స్టాక్ లో ట్రేడ్ చేసినా సరే సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ తోటి ట్రేడ్ చేస్తారు. దాన్ని ఫిక్స్డ్ క్వాంటిటీ అంటారు. ఒకవేళ మీకు గనక లాసెస్ వస్తూ ఉంటే ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు, మీరు సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ తో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు డిఫరెంట్ లాసెస్ అనేవి వస్తాయి. ఇక రెండవ మెథడ్ ఏంటంటే ఇందులో ఫిక్స్డ్ లాస్ మెథడ్. ఈ ఫిక్స్డ్ లాస్ మెథడ్ అంటే ఏంటంటే మీరు ఏ స్టాక్ లో ట్రేడ్ చేసినా సరే సేమ్ అమౌంట్ ఆఫ్ లాస్ వచ్చే విధంగా, అప్రాక్సిమేట్లీ సేమ్ అమౌంట్ ఆఫ్ లాస్ వచ్చే విధంగా ట్రేడ్ చేస్తారు. ఇలా కనుక ట్రేడ్ చేస్తూ ఉంటే ట్రేడ్ చేసే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి సేమ్ ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. ఈ రెండు మెథడ్స్ ద్వారా ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫిక్స్డ్ క్వాంటిటీ మెథడ్ తీసుకోండి. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఒక 3 రకాల స్టాక్స్ తీసుకుంటున్నాను. స్టాక్ 1, స్టాక్ 2, స్టాక్ 3. ఇప్పుడు ఫిక్స్డ్ క్వాంటిటీ అంటే ఏంటి? సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి మీరు ఏ స్టాక్ లోనూ ట్రేడ్ చేసినా సరే. ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను 50 షేర్స్ తీసుకుంటున్నాను. అంటే ప్రతి స్టాక్ లోను కూడా 50 షేర్స్ తో ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు స్టాక్ 1 లో ఎంట్రీ ప్రైస్ 1010, స్టాప్ లాస్ 1005. సో లాస్ పర్ ఈచ్ షేర్ ఎంత ఉంటుంది? 5 రూపీస్ ఉంటుంది. అప్పుడు టోటల్ లాస్ ఎంత ఉంటుంది? ట్రేడింగ్ క్వాంటిటీ మల్టిప్లైడ్ బై లాస్ పర్ ఈచ్ షేర్. అది 50 into 5 రూపీస్, టోటల్ గా 250 రూపీస్. అంటే స్టాక్ 1 లో 50 షేర్స్ తో ట్రేడ్ చేస్తే లాస్ ఎంత వస్తుంది? 250 రూపీస్ వస్తుంది. అదే స్టాక్ 2 దగ్గరికి వచ్చేసరికి ఎంట్రీ ప్రైస్ 524 రూపీస్, స్టాప్ లాస్ 521. సో లాస్ పర్ ఈచ్ షేర్ 3 రూపీస్. సో టోటల్ లాస్ అనేది 150 రూపీస్ ఉంటుంది. సో స్టాక్ 2 లో కనుక ట్రేడ్ చేస్తే 50 షేర్స్ తోటి లాస్ 150 రూపీస్ వస్తుంది, ఒకవేళ అది మనకు ఎగనిస్ట్ గా వెళితే. అదే స్టాక్ 3 కనుక తీసుకుంటే ఎంట్రీ ప్రైస్ 15,360 అండ్ స్టాప్ లాస్ 15,270. సో లాస్ పర్ ఈచ్ షేర్ 90 రూపీస్. సో టోటల్ లాస్ ఎంత ఉంటుంది? ఇక్కడ 4,500 రూపీస్. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఫిక్స్డ్ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాక్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటే గనక మనకు డిఫరెంట్ లాసెస్ వస్తాయి. ఒక్కొక్క స్టాక్ లో ఒక్కో రకంగా లాస్ వస్తుంది అనేది మనకు అర్థమైంది. ఇది ఫిక్స్డ్ క్వాంటిటీ ద్వారా ట్రేడ్ చేయడం. అదే ఫిక్స్డ్ లాస్ ద్వారా ట్రేడ్ చేయడం అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫిక్స్డ్ లాస్, ఇక్కడ
లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. అది స్టాక్ ఏదైనా కావచ్చు, లాస్ అనేది ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను తీసుకుంది ఏంటంటే రిస్క్ 100 రూపీస్ అంటున్నాను, అంటే అప్రాక్సిమేట్ గా 100 రూపీస్ లూజ్ అవటం అనమాట. ఇది మనము ప్రతి స్టాక్ లోనే ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ ఫిక్స్ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి ఆ స్టాక్ లో అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ ఎంట్రీ ప్రైస్ 1010, స్టాప్ లాస్ 1005, సో లాస్ పర్ ఈచ్ షేర్ 5 రూపీస్. సో టోటల్ ట్రేడింగ్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? రిస్క్ బై లాస్ పర్ ఈచ్ షేర్. సో 100/5 అంటే 20. అంటే ఈ స్టాక్ లో కనుక ట్రేడ్ చేస్తే 20 షేర్స్ తో ట్రేడ్ చేయాలి. అప్పుడు ఒకవేళ స్టాక్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో కనుక మూవ్ అవుతే అప్రాక్సిమేట్లీ మనకు 100 రూపీస్ లాస్ వస్తుంది. అదే స్టాక్ 2 కనుక తీసుకుంటే ఇక్కడ కూడా మనకు రిస్క్ 100 రూపీస్, ఎంట్రీ ప్రైస్ 524 రూపీస్, స్టాప్ లాస్ 521, లాస్ పర్ ఈచ్ షేర్ 3 రూపీస్, అండ్ టోటల్ ట్రేడింగ్ క్వాంటిటీ ఎంత వస్తుంది? 33. అంటే అప్రాక్సిమేట్ గా మనం 33 షేర్స్ తోటి ట్రేడ్ చేస్తే అది కనుక మనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే అప్రాక్సిమేట్ గా మనకు 100 రూపీస్ లాస్ వస్తుంది. అదే స్టాక్ 3 కనుక తీసుకుంటే ఎంట్రీ ప్రైస్ 15,360, స్టాప్ లాస్ 15,270, సో లాస్ పర్ ఈచ్ షేర్ ఇస్ 90 రూపీస్. అంటే అప్రాక్సిమేట్ గా ఒక క్వాంటిటీ, అంటే అప్రాక్సిమేట్ గా ఒక షేర్ తో మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనుక అది మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే అప్రాక్సిమేట్ గా మనకు లాస్ 100 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఫిక్స్డ్ లాస్ అనే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్ గా సేమ్ అమౌంట్ ఆఫ్ లాస్ ఉంటుంది ఏ స్టాక్ లో ట్రేడ్ చేసినా సరే. సో నౌ యూ గాట్ ద క్లారిటీ ఆన్ బోత్ ద మెథడ్స్, దట్ ఈస్ ఫిక్స్డ్ క్వాంటిటీ అండ్ ఫిక్స్డ్ లాస్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఈ రెండింటిలో ఏది బెస్ట్ మెథడ్ అనేది మనము డిసైడ్ చేద్దాం. సో ఇక్కడ ఫిక్స్డ్ క్వాంటిటీని ఫిక్స్డ్ లాస్ ని కంపేర్ చేయబోతున్నాను. ఈ కంపేర్ చేయడానికి ముందు ఒక ట్రేడర్ సక్సెస్ఫుల్ ట్రేడర్ కనుక అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అతని రిస్క్ టు రివార్డ్ రేషియో మినిమం 1:1 అన్న ఉండాలి. సో మినిమం 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం కనుక తీసుకుంటే అట్లీస్ట్ 60% సక్సెస్ రేట్ ఉంటేనే ఒక ట్రేడర్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడర్ 10 ట్రేడ్స్ చేశాడు అనుకుందాము, అప్పుడు అట్లీస్ట్ 6 ట్రేడ్స్ అన్న సక్సెస్ అవ్వాలి అకార్డింగ్ టు 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో. దెన్ ఓన్లీ ఆ ట్రేడరు ప్రాఫిటబుల్ పొజిషన్ లో ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ట్రేడ్స్ కనుక తీసుకున్నాడు అనుకో, అప్రాక్సిమేట్లీ 2 ట్రేడ్స్ అన్నా సక్సెస్ఫుల్ గా ట్రేడ్ చేయగలగాలి. అప్పుడే ఆ ట్రేడర్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ లో ఉంటాడు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఈ ఫిక్స్డ్ క్వాంటిటీని ఫిక్స్డ్ లాస్ ని కంపేర్ చేస్తాను. సో ఫిక్స్డ్ మనము ఇక్కడ 3 స్టాక్స్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నాం కదా. అంటే ఏంటి, మనం 3 ట్రేడ్స్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు అకార్డింగ్ టు 60% సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఏమవ్వాలి, మనకి ఇక్కడ 2 ట్రేడ్స్ అన్న సక్సెస్ అవ్వాలి. సో అలా గనుక తీసుకుంటే మనకి ఇక్కడ 3 కాంబినేషన్స్ వస్తాయి. ఆ 3 కాంబినేషన్స్ చూసి ఏ కాంబినేషన్ లో ప్రాఫిట్ వస్తుంది, ఏ కాంబినేషన్ లో లాస్ వస్తుంది అనేది చూద్దాం. సపోజ్ ఈ ఫస్ట్ 2 స్టాక్స్ లోను ట్రేడింగ్ సక్సెస్ఫుల్ గా చేసాం అనుకుందాం. అప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎంత? 400 రూపీస్. ఈ స్టాక్ లూజ్ అయ్యాం అనుకుందాం, అప్పుడు వచ్చే లాస్ ఎంత? 4,500 రూపీస్. అంటే ఓవరాల్ గా ఈ కాంబినేషన్ లో లాస్ లో ఉంటాం. అలా కాకుండా స్టాక్ 2 స్టాక్ 3 ప్రాఫిట్స్ ఇచ్చాయనుకుందాం, అప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎంత? 4,700 రూపీస్. అదే స్టాక్ 1 పోయింది అనుకుందాం, అప్పుడు వచ్చే లాస్ ఎంత? 250 రూపీస్. అప్పుడు ఈ కాంబినేషన్ లో ఓవరాల్ గా మనం ప్రాఫిట్ లో ఉంటాం. అదే స్టాక్ 1 అండ్ స్టాక్ 3 ప్రాఫిట్స్ ఇచ్చాయనుకుందాము, అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 250 ప్లస్ 4,500. సో ఎంత వస్తుంది టోటల్ గా? 4,750 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే స్టాక్ 2 పోయింది అనుకుందాము, 150 రూపీస్ లూజ్ అవుతాం. సో ఈ థర్డ్ కాంబినేషన్ లో కూడా మనకు ప్రాఫిటే ఉంటుంది. ఇక్కడ టోటల్ గా ఉన్న 3 కాంబినేషన్స్ లో 2 కాంబినేషన్స్ లో ప్రాఫిట్ వస్తుంది, 1 కాంబినేషన్ లో లాస్ వస్తుంది. ఇది ఫిక్స్డ్ క్వాంటిటీ ద్వారా చేస్తే. అదే ఫిక్స్డ్ లాస్ ద్వారా చేస్తే చూడండి ఈ 3 కాంబినేషన్స్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది. సపోజ్ ఈ 2 స్టాక్స్ ప్రాఫిట్స్ ఇచ్చాయనుకుందాం, అప్పుడు ఎంత ప్రాఫిట్? 200 రూపీస్ ప్రాఫిట్. అండ్ ఈ స్టాక్ పోయింది అనుకుందాం, అప్పుడు లాస్ 100 రూపీస్. ఓవరాల్ గా ఈ కాంబినేషన్ లో ప్రాఫిట్ లో ఉంటాం. అదే ఈ 2 స్టాక్స్ ప్రాఫిట్స్ ఇచ్చాయనుకుందాము, అప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎంత? 200 రూపీస్. ఈ స్టాక్ పోయింది అనుకుందాము, లాస్ ఎంత? 100 రూపీస్. ఓవరాల్ గా సెకండ్ కాంబినేషన్ లో కూడా ప్రాఫిట్ లోనే ఉంటాం. సపోజ్ స్టాక్ 1 ప్రాఫిట్ ఇచ్చింది, స్టాక్ 3 ప్రాఫిట్ ఇచ్చింది, అంటే ఎంత? 200 రూపీస్ ప్రాఫిట్. అదే స్టాక్ 2 పోయింది అనుకుందాము, సో లాస్ 100 రూపీస్. ఈ థర్డ్ కాంబినేషన్ లో కూడా ప్రాఫిట్ లోనే ఉంటాం. అంటే ఫిక్స్డ్ లాస్ తో కనుక ట్రేడ్ చేస్తే
3 కాంబినేషన్స్ లో కూడా మనకు ప్రాఫిటే వస్తుంది. అంటే ఫిక్స్డ్ లాస్ తో కనుక చేస్తే 60% సక్సెస్ రేట్ తోటి 1:1 మినిమం రిస్క్ టు రివార్డ్ రేషియో తోటి ఏ కాంబినేషన్ లో అయినా మనము ప్రాఫిట్ లోనే ఉంటాము. కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ఖచ్చితంగా మనం ఓన్లీ ఫిక్స్డ్ లాస్ అనే కాన్సెప్ట్ తో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఫిక్స్డ్ క్వాంటిటీని ఎప్పుడు ముట్టుకోవద్దు. మీరు ఈవెన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ట్రేడ్ చేసే పర్సన్ మీరు తీసుకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్డ్ లాస్ అనే కాన్సెప్ట్ తో మాత్రమే చేస్తారు. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ క్వాంటిటీ తోటి చేయరు. ఒకవేళ పొరపాటున ఫిక్స్డ్ క్వాంటిటీతో కనుక చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వలేరు. సో ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఏంటి చూడండి, బిగినర్ ఖచ్చితంగా దేంట్లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి, ఈక్విటీలో మాత్రమే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఏ మెథడ్ ద్వారా ట్రేడ్ చేయాలి, ఫిక్స్డ్ లాస్ తో మాత్రమే ట్రేడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ ఆల్వేస్ దేంతో ట్రేడ్ చేస్తూ ఉంటారు, ఫిక్స్డ్ లాస్ అనే కాన్సెప్ట్ తోటి. అఫ్ కోర్స్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అంటే తను ఫ్యూచర్ లో చేయొచ్చు, ఆప్షన్ లో చేయొచ్చు, ఈక్విటీలో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. బట్ చేసే మెథడ్ మాత్రమే ఏంటి, ఫిక్స్డ్ లాస్ మెథడ్ మాత్రమే. ఇప్పుడు మీకు నేను చెప్పాను వీడియో ఎండింగ్ లో తక్కువ లాస్ తోటి ఎక్కువ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అని ఎలా గెయిన్ చేయొచ్చు ఈక్విటీలో అంటే ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ అకౌంట్ లో 1 lakh రూపీ ఉందనుకోండి. ఇక్కడ నేనేమంటున్నాను, ఫిక్స్డ్ లాస్ అనే కాన్సెప్ట్ కదా. సో ఇక్కడ లాస్ పర్ ఈచ్ ట్రేడ్ 100 రూపీసే అనుకుంటున్నా. అంటే ఏంటి, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత అది మనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే కనుక 100 రూపీస్ లాస్ రావాలి అప్రాక్సిమేట్ గా అనే కాన్సెప్ట్. ఇలా కనుక తీసుకుంటే ఇప్పుడు కనుక మనం 1 lakh ని 100 తో డివైడ్ చేస్తే ఎన్ని ట్రేడ్స్ చేయగలుగుతాం, మనం 1000 ట్రేడ్స్ చేయగలుగుతాము. అజ్యూమ్ దట్ ఎవ్రీ ట్రేడ్ మనం లూజ్ అవుతున్నాం అనుకుంటే కనుక మనం 1000 ట్రేడ్స్ ని ట్రేడ్ చేయొచ్చు. 1000 ట్రేడ్స్ ని మనం ట్రేడ్ చేస్తున్నాం అంటే ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తామో ఆలోచించండి ఒకసారి. ఇక్కడ మీరు అనొచ్చు 100 రూపీస్ లాస్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు అంటే, మనం బిగినర్ అనేవాడు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం ఇంపార్టెంట్, ప్రాఫిట్ లాస్ గురించి ఆలోచించకూడదు. సో చాలా తక్కువ లాస్ తోటి ఎక్కువ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయాలి. సో అది మన టార్గెట్. ఇక్కడ మీకు 100 రూపీస్ అని చెప్పాను రిస్క్, 100 కాకపోతే మీరు 50 రూపీస్ రిస్క్ తీసుకోండి. ఒకవేళ 50 రూపీస్ రిస్క్ కనుక తీసుకుంటే 1 lakh అమౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లో కనుక ఉంటే మీరు 2000 ట్రేడ్స్ చేస్తారు. 2000 ట్రేడ్స్ అంటే చాలా 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 ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. సో బిగినర్ టార్గెట్ ఆల్వేస్ తక్కువ లాస్ తోటి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయడం. ఓకే, ఇక్కడ నేను ఎంతసేపటికి లాస్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి మీరు వర్రీ అవ్వద్దు. బిగినర్ ఎప్పుడు కూడా, బిగినర్ అనే కాదు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయినా సరే ఎవరైనా సరే ముందు లాస్ మీదనే ఫోకస్ చేయాలి. లాస్ ని మినిమైజ్ చేయడం ఎలా అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నాకు తెలిసినంత వరకు ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బిగినర్ ఎలా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలనేది. 1 ఈక్విటీలో మాత్రమే ట్రేడ్ చేయాలి, 2 ఫిక్స్డ్ లాస్ కాన్సెప్ట్ తో మాత్రమే ట్రేడ్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.